ఎక్కడి దాకా వచ్చి సముద్రాన్ని దాటి ఇంతమందితో యుద్ధం చేసి ఇంకొద్ది క్షణాల్లో విజయలక్ష్మి వరించి అయోధ్యకు ప్రయాణమవుదామనగా ఇలాంటి దుస్థితి నాకు దాపురించింది విభీషణ, ఇప్పుడు నేను ఏం చేసేది అని బాధపడుతుంటే అప్పుడు విభీషణుడు అన్నాడు, రామచంద్ర, మా ఇంద్రజిత్తు మాయా విద్యలో నిపుణుడు వాడు, అంత యుద్ధం చేయగలిగిన వాడు. మిమ్మల్ని కొంతసేపు తప్పుదారి పట్టించడం కోసమే ఇంద్రజిత్తు ఇలా చేసి ఉంటాడు. ఇప్పుడు వాడు వేసిన పన్నాగం ఏమిటో నీకు తెలియదు కదా, చెప్తున్నాను నేను. వీడు వెళ్ళి నికుంభల అనే దేవత ఉంటుందండి రాక్షసులు. మనకు సుందరకాండలో కూడా ఈ రాక్షస స్త్రీలందరూ అమ్మవారి యొక్క భాగాన్ని పంచుకుంటారు. అంటే ఆవిడ గుండెని, ఆవిడ చేతుల్ని, ఆవిడ వక్షస్థలాన్ని, ఆవిడ పొట్ట ప్రదేశాన్ని ఇలా మేము పంచుకు తిందుము కాక అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుతూ చిట్ట చివరు ఏమంటారంటే, మనందరం బాగా ఆవిడ అవయవాలు పంచుకున్న తర్వాత మన రాక్షస దేవత నికుంభల ముందు నృత్యం చేద్దుము కాక అని అంటారు. అంటే ఆ నికుంభల దగ్గర చేసేటువంటి యజ్ఞం కనుక పూర్తయింది అనుకోండి అక్కడ యాగం, ఆ యాగంలో వీడు కనుక ఏది పూర్ణాహుతి కార్యక్రమం చేసి దానిలో నిష్ణాతుడు కనుక అయితే ఇక ఎవరు వచ్చినా కానీ ఇంద్రజిత్తుని చంపడానికి బలం సరిపోదన్నమాట. అలాంటి వాడు ఉపాయం పన్నాడు. ఆ హోమం చేయడానికి వీడు ఇప్పుడు బయలుదేరుతున్నాడు కనుక హోమాన్ని భగ్నం ఎవరైతే చేస్తారో వాళ్ళ చేతిలో వాడికి మరణం ఉంటుందని బ్రహ్మదేవుడు ఇచ్చిన వరప్రకారం వాడు ఇదంతా చేస్తున్నాడు. ముందు ఆ యాగాన్ని ఆపే ప్రయత్నం చేయండి అంట. లోకంలో అండి యాగము భగ్నం చేయడం అనేది బ్రహ్మహత్యా పాతకాల్లో కూడా చేరుతుంది. కానీ ఇక్కడ ఎందుకండి ఆ పని చేయమన్నారు? చూడండి, లోకంలో మనకి దీనిలో ఆంజనేయ మనకి వినాయకుడు వ్రతకథల్లో కూడా వినాయకుడు యొక్క రూపాల్లో కూడా వీధిశూలో ఉన్న వాళ్ళకి అక్కడ వినాయకుడి విగ్రహం పెట్టుకోండి అని మనకి కనబడుతుంది. ముగ్గల స్కాంద పురాణంలో ఒక కథ ఉంటుందండి. ఓ రాజుగారు యజ్ఞం చేస్తూ అది ఇంద్రుడికి యాగ ఫలం ఇవ్వకుండా వాడు యజ్ఞం మొదలెడతాడు. అప్పుడు ఈ ఇంద్రుడు వెళ్ళి గణపతిని వేడుకుంటాడు. వాడు నాకు ఆవిర్భాగాలు ఇవ్వడం లేదు, నాకు ఆవిర్భాగాలు ఇవ్వకుండా యజ్ఞం చేస్తున్నాడు కనుక మీరు భగ్నం చేయాలి అని స్వామిని ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఇంద్రుడు విఘ్నాసురుడు అనేవాడిని ఒకడు సృష్టిస్తాడు. వాడికి ఏం డ్యూటీ అప్పచెప్పారంటే, అబ్బాయి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఎవరైనా సరే సరిగా యజ్ఞంలో ఇవ్వవలసిన వాళ్ళకి కనుక యాగాలలో హవిస్ ఇవ్వకపోతే వాళ్ళకి నువ్వు విఘ్నం కలిగించు అని చెప్పారు. ఇక వీడేం చేశాడండి, ఆ ఒక్క మాట అడ్డం పెట్టుకొని ఎక్కడ యజ్ఞం జరిగితే అక్కడ భగ్నం చేయడానికి వెళుతూ ఉండేవాడు. అప్పుడు మళ్ళీ ఇంద్రుడు వెళ్ళి వినాయకుడిని వేడుకుంటాడు, స్వామి మనం ఏదో ఒక పని కోసం సృష్టించి లోకం మీదకి పంపిస్తే వాడు అదే పనిగా యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నాడు కనుక ఇప్పుడు వాడికి మీరు బుద్ధి చెప్పాలి అని స్వామివారిని వేడుకుంటే అప్పుడు స్వామివారు ఆ విఘ్నములు కలిగించే అసురుణ్ణి నాశనం చేస్తాడు కనుక అప్పటి నుంచి ఏ కార్య ప్రారంభానికైనా మనం వినాయకుడిని గణపతిని మనం ఆయన పూజించి తీరాలి, ఆయనకి మనం వేడుకొని తీరాలని ఒక నియమం పెట్టారన్నమాట. అలాగే ఇక్కడ కూడా యజ్ఞములు చేయడం అనేది దైవ లక్షణం అయితే ఆ యజ్ఞములు ఇతరుల హాని కొరకు ఉపయోగించడం అనేది రాక్షస లక్షణం. అటువంటి దాన్ని భగవంతుడు ఒప్పుకోడు. కాబట్టి అటువంటి హోమాన్ని నిలువరించాలి. ఇక్కడ దక్ష యజ్ఞం కూడా ధ్వంసం అవుతుంది కదా, మనకి భాగవతంలో వస్తుంది. అంటే యజ్ఞము దైవస్వరూపమే, కానీ అది ఇంకొకళ్ళ ఇబ్బంది కోసం కనుక వినియోగింపబడితే అది లోకకంటకంగా కనుక పరిణమిస్తే దాన్ని అడ్డుకోవడం తప్పు కాదు. అందుకని అటువంటి హోమాన్ని జరగకుండా మనం చూడాలి. అప్పుడు లక్ష్మణుడు హనుమంతుణ్ణి జాంబవంతుణ్ణి వెంట తీసుకొని లోపలికి వెళ్ళాడండి లక్ష్మణస్వామి. ఇంటినారి ప్రయోగించి ఇంద్రజిత్తుని యుద్ధానికి పిలిచాడు. అప్పుడు లక్ష్మణుడి పక్కన ఉన్న విభీషణుని చూసిన ఇంద్రజిత్తు, విభీషణ, రాక్షస కులంలో పుట్టావే, నాకు సాక్షాత్తు పినతండ్రి అయ్యుండి ఇంత ద్రోహం చేస్తావా? నీకు నిజంగా జాత్యాభిమానం, బంధుప్రీతి, నీతి, నియమము, ధర్మము ఇవన్నీ ఉన్నాయా? నిన్ను లోకం నిందించదా? నువ్వు సొంత వాడిని విడిచిపెట్టి వైరిపక్షంలోకి వెళ్ళావే, ఇది ఏమంత ధర్మం అని అడిగాడండి బాబాయ్. వాడు బాబాయే కదా, రావణాసురుడు తమ్ముడే కదా విభీషణుడు, రావణాసురుడు కుమారుడు కదా ఇంద్రజిత్తు, వాళ్ళ బాబాయ్ నిలబెట్టి అడిగేశాడు. ఎంత గుణవంతుడైనా సరే పరాయివాడే, గుణహీనుడైనా సరే మనవాడైతే చాలు, వాడిని మనం సేవించాలి. ఇక్కడ చూడండి రాక్షస నీతి ఎంత బాగుందో. లోకంలో మనవాడు తప్పు చేసినా సరే మన వాడి పక్షాన ఉండాలట. ఎవడైనా మంచి పని చేసినా కానీ వాడి పక్కన చేరకూడదట. వాడు ఒకవేళ మంచి పని చేశాడు అనుకుందాం, వాడు మన గొప్పవాడు కాకపోతే, మనవాడు కాకపోతే వాడిని సపోర్ట్ చేయకూడదట. ఇది మన ధర్మం.
నీకు తెలియదా బాబాయ్? పైగా విపక్షము చేతుల్లో చచ్చిపోయేంతటి పాపం వాడు దీని ద్వారా అనుభవించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎవరినైతే నమ్మి ఆశ్రయించి రాముడి పక్షంలో చేరావో నీ అవసరం రాముడికి ఎంతవరకు ఉంటుందంటే మన కులం నాశనమయ్యేంత వరకు, మన ప్రభువు రావణాసురుడు చచ్చిపోయేంత వరకు. తరువాత రాముడి బాణం ఏ వైపుకు పెడుతుంది? నీ వైపుకే. ఎందుకని? రాముడు దానవ కుల వైరి, మన రాక్షసులకు అపాయం చేసేవాడు. నువ్వు కూడా ఆ జాతిలో వాడని మర్చిపోతున్నావు. కాబట్టి రావణుణ్ణి చంపిన బాణం అది నీ వైపు కూడా వస్తుంది అని ఇలా ఒక మాట చెప్పాడు. ఇలాంటి వాళ్ళు కొంతమంది అండి సాధన చివరిలోకి వచ్చేటప్పటికి మనల్ని క్రింది చేయడానికి ఏదో ఒక రూపంలో మాయ ప్రవేశిస్తున్నాయి. ఫలితం కొద్దిసేపట్లో అందుకుందాం అనుకునే లోపల ఏ చెప్పుడు మాట రూపంలోనో లేక మనకు హితం కలిగించేలా అనిపించే మాట రూపంలోనో అది పనిచేస్తుంది. విభీషణుడికి ఇది పరీక్ష ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎదురుగా ఉన్నవాడు అన్నకుమారుడు, వాడు చెప్తుంది కూడా జాతి గురించి. పైగా నమ్మి ఆశ్రయించిన రాముడు చంపుతాడని చెప్పినప్పుడు భయం లేకుండా ఉంటుందో చెప్పండి. ఆ సమయంలో విభీషణుడు, ఒరే ఇంద్రజిత్త నోరు మూసుకో, నా గురించి నీకేం తెలుసు? నేను శీలాన్ని బట్టి రాక్షసుడిని కానే కాదు. ఎవడు రాక్షసుడు? నడవడికి ఎవడికి సరిగ్గా లేదో వాడే రాక్షసుడు. విభీషణుడు చెప్తున్నాడు, నేను నా నడవడికని బట్టి నేను దైవ గుణాలకు చెందినవాడిని. దైవాసుర సంపత్ విభాగ యోగం అని భగవద్గీతలో ఉంటుందండి. దైవ గుణాలేవి, ఆసురీ గుణాలేవి అని చెప్తాడు స్వామివారు. అందులో గుణాన్ని బట్టి స్వామివారు ఇదిగో ఇలాంటి వాడు అని నిర్ణయం చేశాడు. నేను కులంలో పుట్టిన గుణంతో నేను రాక్షసుడిని మాత్రం కాను. అధర్మ మార్గంలో వెళుతున్న నా సోదరుడికి బుద్ధి చెప్పాను. మీ నాన్నతో చెప్పకుండా నేను ఇక్కడికి రాలేదే. మీ నాన్నకు వెన్నుపోటు పొడిచి నేను ఇక్కడికి రాలేదయ్యా. మీ నాన్నగారికి వినకపోయినా మంచి మార్గాన్ని సభలో చెప్పాను, ఇంటికి వెళ్ళి చెప్పాను. నోరు మూసుకొని బయటికి వెళ్ళమంటే చివరిసారిగా సభలో మళ్ళీ యథార్థమైన వాక్కును వినిపించాను. ఇన్ని మాలు చెప్పినా మీ నాన్న నన్ను నమ్మకపోవడంతో నేను విడిచేయాల్సి వచ్చింది. ఇంద్రజిత్తు తెలుసుకొని మాట్లాడు, అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా చిన్నపిల్లవాడివి ధర్మాధర్మ సూక్ష్మాలు తెలియకుండా మాట్లాడితే రేపు దానికి సంబంధించిన పర్యావసానం అనుభవించి తీరాల్సి వస్తుంది. అయినా ఇంతకీ అంటే మీ నాన్నగారు, మా అన్నగారు వాడు చచ్చాడంటే కారణం నేను కాదురా, నీలాంటి కొడుకులు ఉంటే వాడు చావుకేం చేస్తాడన్న. ఇప్పుడు మీ నాన్నగారు తప్పు చేస్తున్నారు. తప్పు చేసినప్పుడు దాన్ని ఎవరు చెప్పాలి? మీరైనా చెప్పాలి. లోకంలో ఇంతమంది చెప్పినా వినలేదు, మీరైనా వాడిని తప్పని ఖండిస్తున్నారా? ఇప్పుడు నువ్వు అసలు ఎందుకు వచ్చావో తెలిసిన ఇక్కడ యుద్ధానికి? మీ నాన్నగారు మీ అమ్మని కాదని వేరే స్త్రీమూర్తికి పట్టమనిషి పట్టం కడతానని సిగ్గు లేకుండా చెప్తే దాన్ని నెరవేర్చుకోవడానికి వెనకాతలు వచ్చావు. ఇప్పుడు నీది ధర్మమా అధర్మం? ఇప్పుడు నీ తల్లికి నువ్వు న్యాయం చేస్తున్నావా అన్యాయం చేస్తున్నావా? ఎలా మాట్లాడుతున్నావు ఇంద్రజిత్? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాలో పొరపాటు ఉందా? నువ్వు చేస్తున్న పనిలో పొరపాటు ఉందా? గుర్తుంచుకో అని మాట్లాడుతుండగా లక్ష్మణుడు అలా వచ్చేసాడు. చేతనైతే నీ పరాక్రమం చూపించు అని విభీషణుడు చెప్తూ ఉండగానే హనుమంతుల వారు అక్కడ భుజాల పైన కూర్చోబెట్టుకున్నాడు లక్ష్మణస్వామి. లక్ష్మణ, ఈ సమయంలో మహావీరుడైన వాడు రథం లేకుండా ఉండకూడదయా. ఇక్కడ రథంగా నేను ఉపయోగపడతాను, నా పైనకి కూర్చొని యుద్ధం చేయవయ్యా అని లక్ష్మణుడిని అలా కూర్చోబెట్టుకున్నాడండి. మనం నేను చూశాం కదా, లక్ష్మణుడు మూర్చిపోతే రావణాసురుడు ప్రయత్నం చేస్తే పడిపోయినటువంటి లక్ష్మణుడిని ఎత్తలేకపోయాడు. ఇప్పుడేం చేశాడు ఆంజనేయుడు? తానే స్వయంగా ఉండి లక్ష్మణస్వామిని ఇలా కూర్చోబెట్టుకోగానే వెంటనే లక్ష్మణస్వామి వారు యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. ఇంద్రాస్త్రాన్ని ప్రయోగం చేశాడు వాడి మీదకి. ఎవరి మీదకి? ఇంద్రజిత్తు మీదకి. అలా ఇంద్రజిత్తు తలని ఖండించేసి ఆ ఇంద్రజిత్తు మరణించేలా తను ఆ కార్యాన్ని నెరవేర్చగలిగాడు. ఇక్కడ రామాయణం ఒక అద్భుతమైన విషయం చెప్తుందండి. ఇంద్రజిత్తు రాముడి చేతిలో చచ్చిపోలేదు. ఎవరి చేతిలో చచ్చిపోయారు? లక్ష్మణుడి చేతిలో చచ్చిపోయాడు. అంటే అక్కడ అర్థం ఏమిటి? ఇంద్రజిత్ అంటే ఇంద్రుణ్ణి గెలిచినవాడు అని అర్థం. ఇక్కడ లక్ష్మణుడు ఇంద్రియాన్ని గెలిచినవాడు. ఇంద్రుణ్ణి గెలవడం కంటే ఇంద్రియాలు గెలవడం గొప్ప. లోకంలో ఈశ్వర సాక్షాత్కారమైన జరుగుతుందేమో కానీ ఇంద్రియాన్ని జయించాలంటే తన ప్రయత్నం అవసరం. ఇక్కడ రావణాసురుడు శివుడి ఆత్మలింగాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తే చేయొచ్చుగాక, పొందొచ్చుగాక, కైలాస పర్వతాన్ని ఎత్తొచ్చుగాక. కానీ తనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలలో కామాన్ని గ్రహించుకోలేకపోయాడు కనుక వాడు చచ్చిపోయాడు.
కాబట్టి ఈశ్వరారాధన చేయడం ఒక ఎత్తు, ఇంద్రియ జయాన్ని కలిగి ఉండడం ఒక ఎత్తు. నువ్వు శివుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు, దానివల్ల పాపమేం రాదు. కానీ ఇంద్రియాన్ని ఇష్టం వచ్చినట్టు బయట వదిలేసావంటే తాడు తెంచుకున్నటువంటి ఒక మదపు దున్నపోతూ ఎంత ప్రమాదకరమో, ఇంద్రియాన్ని ఇష్టం వచ్చినట్టుగా వదిలేసిన వాడు కూడా అంతే ప్రమాదకరం సమాజానికి. అందుకని ఇంద్రజిత్తుని లక్ష్మణుడు చేత చంపించేశారు స్వామివారు. ఇంద్రజిత్తు మరణంతో ఇక రావణుడికి ఏం చేయాలో పాల్పలేదు. వాడి కోపం వచ్చింది. ఇక అప్పుడు బయలుదేరాడండి. బ్రహ్మదేవుడు ఇచ్చిన అభేద్యమైన కవచాన్ని వేసుకున్నాడు. తాత ఇచ్చినటువంటి విల్లు బాణాలు తీయించాడు. ఇంతకీ కారణమైన సీతాదేవిని ముందు చంపేయాలనుకుని బయలుదేరుతున్నాడు రావణాసుడు. అప్పుడు మహాపార్షుడు సుపార్షుడు అనేవాడు వారించడంతో వెనక్కి తగ్గాడు. అప్పుడు శ్రీరాముడి మీదకి సైన్యం పంపాడు రావణుడు. శ్రీరాముడు వాళ్ళందరినీ సంహరించి వేసిన తర్వాత లంక మొత్తం శోక సముద్రంలో మునిగిపోతుండగా ఏ ఇంట్లో చూసినా ఏడుపు, ప్రతి వాడి ఇంట్లో దుఃఖం. మా భార్య పోయాడనో, మా కొడుకు పోయాడనో, మా మనవడు పోయాడనో, ఆ ఇళ్లలో ఏడుపు తప్ప ఇంకేం వినపడ్డం లేదు. ఆ సమయంలో మహోదరుడు మహాపార్షుడు విరూపాక్షుడు అనే వాడిని వెంట తీసుకొని ఈ వానరుల మీదకు యుద్ధానికి వచ్చాడు రావణాసుడు. వాళ్ళు ఎంతోసేపు యుద్ధం చేయలేకపోయారు. ముగ్గురు పరలోక గతులైపోయారు. అప్పుడు ఈ రావణాసురుడు విభీషణుడిని లక్ష్మణుని చంపాలని చూస్తుంటే శ్రీరాముడు అడ్డుపడ్డాడు. రావణుడితో తలపడుతూ తక్కిన వానర వీరులందరినీ ఉద్దేశిస్తూ రాముడు ఒక మాట అన్నాడు. వానర వీరులారా, మీరు ఇక యుద్ధం చేయడం ఆపేయండి. ఇప్పుడు నేను చేసేటువంటి యుద్ధాన్ని తిలకించండి. ఈ రావణుడి యొక్క భూమి మీద ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు సుమా అంటూ రావణుడి పైన చెలరేగిపోతుంటే అంత భీకరమైనటువంటి రామరావణ యుద్ధంలో వాడు వేసిన శక్తి ఆయుధం లక్ష్మణుడి గుండెల్లో దిగబడి ఆ లక్ష్మణుడు మళ్ళా ఎదురుగా నేలపైన పడిపోయాడు. ఇంచుమించుగా చలనం లేదు. ఒక నిర్జీవమైన కడేవరం ఎలా ఉంటుందో అలా పడిపోయాడు. ఆ సమయంలో కంటి ముందు నెత్తురోడుతూ కనిపించినటువంటి లక్ష్మణుడిని చూచి సత్యవ్రతుడైన రామచంద్రమూర్తి దుఃఖపడుతూ, సుషేణ, లక్ష్మణుడికి ఏమవుతుందో అన్న ఆందోళనతో మనస్సు యుద్ధం పైన పెట్టలేకపోతున్నాననగా ఆ సమయంలో హనుమంతుడు వెళ్ళాడు మళ్ళీ ఔషధుల కోసం. వెళ్ళిన వాడు మళ్ళీ ఔషధాన్ని గుర్తించడానికి వీలు లేకపోవడంతో మళ్ళీ పర్వతాన్ని పికిలించి తెచ్చి అప్పుడు ఈ సుషేణుల వారు ఆయనకి వైద్యం చేసి లక్ష్మణుల వారిని మళ్ళీ బ్రతికించేశాడు. ఇక దేవేంద్రుడి శ్రీరాముడి కోసం రథాన్ని, ధనస్సుని, కవచాన్ని, బాణాన్ని పంపించాడు. ఆ రథం మీదనే శ్రీరాముడు రావణాసురుడి పైన యుద్ధం చేస్తూ మొదలుపెట్టాడు. అప్పుడు ఇంద్రుడి యొక్క రథసారథి మాతలి అనేవాడు శ్రీరాముడికి సారథ్యాన్ని వహించాడు. అంటే ఇక్కడ మనకు రామాయణం ఏం చెప్తోంది? ఇంద్రదత్తమైన రథం వచ్చిందంటే రాముడు ఎవరు? సాక్షాత్తు ఇంద్రుడి సారథైన మాతలి అనే ఆయన రథాన్ని నడుపుతున్నాడంటే రాముడు ఎవరు? సాక్షాత్తు నారాయణ స్వరూపమే. ఆ విషయాన్ని చూపిస్తున్నాడు. అక్కడ అస్త్రాల మీద అస్త్రాలు ప్రయోగిస్తుండగా భీకరంగా అక్కడ పోరు సాగుతుండగా ఎంతసేపటికి యుద్ధం తేలకపోయేటప్పటికీ అప్పుడు ఆ స్వామి వారు చింతాక్రాంతుడైన కూర్చున్న సందర్భంలో అగస్త్యుల వారు దేవతలు పంపగా అక్కడికి వచ్చారు. రామచంద్ర, యుద్ధరంగంలో ఈ సమయంలో నేను నిరాశ నిస్పృహ ఆవరించడం అది ఎంత తెలివి తక్కువ మాట. కానీ ఇదిగో నీకు శక్తినివ్వడం కోసం, మరలా రావణాసురుడి మీద జయాన్ని కలగడం కోసం, నీకు పూర్వమున్న విద్యలు మళ్ళీ ద్విగుణీకృతం అయ్యేలాగా, నీకున్నటువంటి శక్తి ఇంకా రెట్టింపు అయ్యే విధంగా, సమస్త దేవతల ఆశీస్సులు నీకు లభించే విధంగా, ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం నీకు కలిగే విధంగా, నీ వంశానికి మూల పురుషుడైనటువంటి సూర్యుడిని స్తుతించే అద్భుతమైనటువంటి కవచాన్ని నీకు అందిస్తున్నాను. ఇది ఆదిత్య హృదయం అని చెప్పాడు. ఆదిత్య హృదయం. ఆ ఆదిత్య హృదయాన్ని అగస్త్యుల వారు రామచంద్రమూర్తికి ఉపదేశం చేస్తే అక్కడే కూర్చొని ఆచమనం చేసి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసినటువంటి శ్రీరామచంద్రమూర్తి కోటి సూర్య సమాభాసుడైనటువంటి ప్రకాశ తేజంతో రావణాసురుడికి ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు జరిగిన ఆ 7 రోజుల పాటు జరిగిన యుద్ధం అండి మనకు మహాత్ములు చెప్పారు. రావణాసురుల వారితో జరిగిన యుద్ధం ఎలా జరిగిందంటే, గగనం గగనాకారం సాగర సాగరోపమః రామరావణయో యుద్ధం రామరావణయో ఇవా. ఏమిటట అంటే ఆకాశానికే పోలికట, సాగరానికి సాగరంతోనే పోలికట, రామరావణ యుద్ధానికి మరలా రామరావణ యుద్ధమే పోలికట. అంటే ఇంకా ఏ యుద్ధము కూడా అంత భీకరంగా జరగలేదు. ఆ సమయంలో శ్రీరాముడు సర్పాలాంటి బాణాలు వేస్తున్న సందర్భంలో రావణాసురుడి శిరస్సు ఖండింపబడి క్రిందపడి మళ్ళీ ఇంకో శిరస్సు పుట్టుకొస్తుంటే అలా ఎన్నిసార్లు ఖండిస్తే అన్నిసార్లు పుడుతుంది. అప్పుడు వెంటనే ఉన్న మాతని చెప్పాడు,
ఇంద్రుడి యొక్క సారథి. మనకు సినిమాల్లో విభీషణుడు చెప్పాడని కొంతమంది, ఆయన చెప్తే పొట్టలో కొట్టాడని కొంతమంది, ఇలా రకరకాల రామాయణాలు వచ్చేసాయి. కానీ వాల్మీకి రామాయణంలో అక్కడ విభీషణుడు ఏం చెప్పలేదండి, రామాయణ ఇలా కొట్టు అని చెప్పలేదండి. మాతలు చెప్పాడు, ఇంత యుద్ధం జరుగుతుంది కదా రామచంద్ర, ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అన్నాడు. ఆయన చెప్పిన మాట, శ్రీరామ ఇక ఆలస్యం చేయకయ్యా, గడువు మీరిపోతుంది, ఇక ఎటు తేలకుండా యుద్ధం ఎన్నాడని చేస్తాం, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అన్నాడు. అప్పుడు శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తుంటే ఆ అస్త్రానికి రెక్కల్లో వాయువు ఆవేశించాడు. అంటే అక్కడ వాయువు అంటే స్వామివారి యొక్క తండ్రి, ఆంజనేయుడి తండ్రి వాయుదేవుడు ఆవేశించాడు. ఈ ములుకులు ఉంటాయి కదా, ముందు బాగా పదునుగా ఉంటుంది కదా, దానిలో సూర్య చంద్రులు అనేటువంటి వాళ్ళు, అగ్ని అనేటువంటి వాళ్ళు ఆ ములుకుల్లో చేరిపోయారు. అంటే శక్తి అంతా కూడా ఆ ములుకుల్లో నిక్షిప్తమైంది. బరువులో మేరు పర్వతం ఎంత బరువు ఉంటుందో, మందర పర్వతం ఎంత బరువు ఉంటుందో, ఈ బ్రహ్మాస్త్రం అంత బరువు ఉంటుందంటే. ఒక మందర పర్వతం తీసుకొచ్చి చిలకడానికి అష్ట కష్టాలు పడ్డారు క్షీరసాగర మదనంలో. అలాంటిది మేరు పర్వతం, మందర పర్వతం ఎంత ఉంటుందో ఆ బరువు యొక్క శక్తి అంతా కూడా ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆవరించి ఉంటుంది. దానికి సాక్షాత్తు బ్రహ్మగారే శరీరం. ఇప్పుడు ములుగుల్లో ఒకళ్ళుండి, బరువులో ఒకళ్ళుండి, దాని తేజస్సులో ఇంతమంది ఉంటే మరి దాని ఆకారంలో ఎవరుంటారు? సాక్షాత్తు బ్రహ్మ ఆవేశించి ఉంటాడు. ఆ అస్త్రం వెళ్ళింది, రావణాసురుడి గుండెలు చీల్చింది. వాడు అలా నెలకొరగానే మళ్ళీ తిరిగి బ్రహ్మాస్త్రం వచ్చి రామచంద్రమూర్తి యొక్క అములుపులో చేరిపోయింది. ఆ బ్రహ్మాస్త్రంతో చేతిలో నిలబడిపోయింది, శరీరంలో ప్రాణాలు పడిపోయాయి, అన్నీ ఒకేసారి వదిలేశాడు రావణాసురుడు. అంత తేలిక తెచ్చిపోయింది, చాలా తేలిక. ఆ సమయంలో రాక్షసులు హాహాకారాలు చేస్తుంటే ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. రావణుడి మరణానికి విభీషణుడు కట్టనీరు పెడుతుంటే అది చూసిన రాముడు అన్నాడు, విభీషణ మీ అన్న రావణాసురుడు వీరమరణం పొందాడయ్యా, నా చేతిలో చావడం అంటే సామాన్యమైన విషయం అండి. బాణం ఎదురుగా వాడు ఉండాలి, వాడు నన్ను చూస్తూ ఉండాలి, నేను వాడిని కొట్టాలి, నా మంత్రపూతమైనటువంటి అస్త్రం వాడి దేహాన్ని తాకిందంటే ఇక వాడికి పాపం ఉంటుందా? లోకంలో నారాయణమూర్తికి పాలిచ్చినటువంటి విషం పాలిచ్చిన ఆవిడికే ఆవిడ స్వర్గాది భోగాలు అనుభవించింది అని మనకు భాగవతం చెప్తోంది. మరి అలాంటిది ఈయన ఎవరండి రావణాసురుడు? సాక్షాత్తు విష్ణువు ద్వారపాలకుల్లో ఒకడు, జయ విజయంలో ఒకడు. సనక సనందనాథులు దైవ దర్శనానికి వెళ్ళి వైకుంఠంలో నారాయణమూర్తిని దర్శించడానికి వెళ్ళినప్పుడు అడ్డుపడినటువంటి జయ విజయునికి సనక సనందన శరత్కుమారుల వారు శాపం ఇచ్చేటప్పుడు 3 జన్మల్లో విరోధులుగా ఉండి రాముడి చేతి అంటే భగవంతుడి నారాయణుడి చేతిలో వదన పొంది మీరు తిరిగి వైకుంఠానికి వస్తారా, లేక 7 జన్మల్లో మిత్రులుగా ఉండి తర్వాత వైకుంఠానికి వస్తారా అంటే 7 జన్మలు ఎలా ఎదురు చూస్తామయ్యా నారాయణుడి సందర్శనానికి? అయితే ఇందులే విరోధులుగా వస్తాం, 3 జన్మల్లో ఎదురు నిలుస్తాం, నారాయణమూర్తిలో వదన పొందుతాం, మళ్ళీ తిరిగి వైకుంఠానికి వస్తాం అనగానే మొదటి జన్మలో హిరణ్యకశ్యపులుగాను, 2వ జన్మలో రావణ కుంభకర్ణాదులుగాను, 3వ జన్మలో శిశుపాల దంతవక్తులుగాను, ఆ 3 జన్మల్లో రాక్షసావతారాలుగా ఎత్తి పరమాత్మకు వ్యతిరేకంగా నడిచి నారాయణమూర్తి చేతిలో వదన పొంది మళ్ళీ దివ్యమైనటువంటి తేజస్సుతో వాడు వైకుంఠానికి చేరిపోయారు అన్నమాట. అలాంటి వాడు అన్నమాట వీడు. రావణాసురుడు అంటే తక్కువ వాడు కాదు. లోకంలో స్వామి ఆయన చేసిన లీలలో ఒక లీలండి. ఇవి పైకి మనకు కనిపిస్తాయి, కథలుగా వ్యతిరేకులుగా కనిపిస్తారు, కానీ వాళ్ళు పరమాత్మ యొక్క అనుగ్రహంతో వారి కోసం ఇదిగో ఈ లోకంలో ఉండే భూభారం నివారణ చేయడం కోసం నారాయణమూర్తి కార్యంలో వాళ్ళు సమిధలుగా ఉపయోగపడ్డారు అక్కడ. అలాగా రావణాసురుని చూపించి అన్నాడు, మీ అన్నయ్య గారు వీరమరణం పొందారయ్యా, విచారించకు అన్నాడు. అప్పుడు ఈ రావణాసురుడి మరణ వార్త విని అంతఃపుర కాంతలందరూ ఏడుస్తూ యుద్ధముకు వస్తున్నారు. వాళ్ళలో రావణాసురుడి పట్టవైషి అయిన మండోదరి చాలా మంచి పతివ్రత. రామాయణంలో హనుమంతుడు బుద్ధిమంతుడు ఆవిడని చూసి ఈవిడ సీత కాబోలు అనుకున్నాడు సుందరకాండలో. అంత వైభవంగా తేజోమాయమానంగా పతికి సేవ చేసి పత్ని ఆవిడ ఏకపత్ని వ్రతుడు కాకపోయినా రావణాసురుడు ఆవిడ మాత్రం తన పాతివ్రత్య ధర్మాన్ని అట్టిపెట్టుకొని ఒక పరమశివుడికి పార్వతీదేవి సేవలు చేసినట్టుగా చేసిన ఇల్లాలు మండోదరి. అటువంటి మండోదరి ఏడ్చుకుంటూ వచ్చి ఆ హృదయ విదారకంగా బాధపడుతూ వాడి కళేబరాన్ని ఒంటి మీదకి తీసుకుంది. రావణాసురుడి కళేబరాన్ని ఇలా ఒళ్ళోకి తీసుకుంది. స్వామి
ఏ కామాన్నైతే జయించి మహా తపస్సుతో మహామహులైన బ్రహ్మరుద్రాదులు సైతం మెప్పించావో చివరికి అదే కామానికి నువ్వు బలైపోయావు సుమా. ఇక్కడ మండోదరి మాట్లాడే మాట ఎక్సలెంట్. ఎందుకంటే బ్రహ్మదర్శనం కావాలంటే రాక్షసుల తపస్సు ఎలా ఉంటుందో తెలుసా అండి? రాక్షసుల తపస్సు వాళ్ళు దీక్ష ఉన్నంత వరకు కట్టంలో ఉంటారు. దీక్ష అయిపోగానే కొన్ని మేము ఇప్పుడే తిందుము కాక, ఇప్పుడే మేము తాగుదుము కాక, ఎందుకంటే మనం కొన్ని అనకూడదు, ప్రపంచంలో ఉంటూ ఉంటాయి కనుక వాటికి తలగిపోతాయి. ఇంకొంతమంది అంటారండి దీక్షలో ఉన్నాను కాబట్టి ఆగాను కానీ స్వామి, లేకపోతే నేనేం చేసేద్దును అనేస్తారు. అంతే, అన్న పాపం వచ్చేసే దీక్ష పుణ్యం దేవుడికి పోయే అన్న పాపం వచ్చేస్తుంది. కాబట్టి దీక్ష అంటే దీయతే విమల జ్ఞానం క్షీయతే కర్మవాసన, ఇది దీక్ష అని చెప్పారు శాస్త్రంలో. నీకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించి నీకుండేటువంటి మల దోషాన్ని తుడిచేసేదేదో దాని దీక్ష అంటారు. కాబట్టి ఇక్కడ రాముడు అద్భుతమైన వ్రతదీక్ష పట్టాడు. అలాగే ఇక్కడ మండోదరి కూడా ఆవిడ పాతివ్రత్యం అనేటువంటి దీక్ష పట్టింది. కానీ రావణాసురుడిలో ఏకపత్ని వ్రతం అనే దీక్ష ఇతడు చేయలేకపోయాడు. అందుకని రావణాసురుడి నాశనం, రాముడి యొక్క గొప్పదనం అలా పెరగడానికి కారణం వాడు చేయవలసిన తీరులో అతని జీవితాన్ని నడుపుకోకపోవడం వల్ల. ఎప్పుడైతే రావణాసురుడు అలా పడిపోయాడో ఆవిడంటుంది, ఎంత గొప్పవాడివే స్వామి, ఎంత గొప్పవాడివైతేనే ఓ స్త్రీ కారణంగా చచ్చిపోయావు. ఏమండి, 1000 ఏనుగులెత్తిన రాబందు ఒక గాలివానకు చచ్చినట్టుగా ఇప్పుడు ఎంత బ్రతికి మీరు దేనికోసం చచ్చారు? ఏమండి, రేపు పొద్దున చెప్పుకోవడానికి మంచి చావు ఉండొద్దండి మనిషికి. దేవుడి కోసం చచ్చానంటే ఎలా ఉంటుంది? లేదండి ఎవడో ఏదో అన్నాడనో ఏదో చేశాడనో చచ్చిపోయారంటే అది ఎంత తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంత బ్రతికి నీ చరిత్ర ఏమైపోయింది? ఒక ఆడదాని కోసం చచ్చినట్టుగా నీ చరిత్ర అయిపోయింది. సాక్షాత్తు విష్ణుమూర్తే శ్రీరాముడిగా జన్మించాడని తెలుసుకోలేకపోయాడు. ఇంతకాలం నా తండ్రి దానవులకు సార్వభౌముడని, నా భర్త రాక్షసులకు ఈశ్వరుడని, నా పుత్రుడు ఇంద్రుడిని జయించిన వీరుడని ఇలా చెప్పుకొని కాస్త గర్వంతో ఉండేదాన్ని కదా నాథ. ఇప్పుడు దిక్కులేని దాన్ని అయిపోయానని విలపిస్తోండగా అప్పుడు రావణాసురుడికి విభీషణుడు అంత్యక్రియలు నిర్వర్తించి శ్రీరాముడి వద్ద వినయంగా నిలబడగా అప్పుడు రాముడు అన్నాడు, అయ్యా నీకింతకు ముందర ఎలాగైతే యుద్ధ ప్రారంభానికి ముందర పట్టాభిషిక్తుడిగా నేను సాగర జలంతో అభిషేకం చేశానో ఇప్పటికి కూడా అదే మాట మీద నిలబడుతున్నాను. ఇప్పుడు నీకు పట్టాభిషేకం చేస్తాను లంకా సామ్రాజ్యానికని. అప్పుడు శ్రీరాముడు హనుమంతుని పిలిచాడు. హనుమంత, విభీషణుడి యొక్క అనుమతి తీసుకొని వెంటనే లంకా నగరానికి వెళ్ళి నా విజయవార్తను సీతాదేవికి విన్నవించి ఆమె ఏమంటుందో తెలుసుకొని రా అని పంపించాడు. ఇప్పుడు లంకకు రాజెవరండి? విభీషణుడు. లంకలో ప్రవేశించాలంటే ఎవరి అనుమతి కావాలి? విభీషణుడి అనుమతి కావాలి. అందుకని రాముడు హనుమంతుడిని పంపేటప్పుడు ఏమన్నాడు? ముందు విభీషణుడి అనుమతి తీసుకో. మన వాళ్ళు ఏమంటారు? రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్ అంటారు, అంతేనా? కానీ అతిక్రమించే దారులన్నీ వేరుగా ఉంటాయి. కానీ రామచంద్రమూర్తి తాను నియమిస్తాడు, ఆ నియమానికి తాను దాసుడవుతాడు. ఈ నియమాన్ని పాటించేటప్పుడు నియంత్రణగా వ్యవహరిస్తాడు. అందుకని విభీషణుని కనుక్కొని రాజ్యంలోకి వెళ్ళు అనగానే అలా అన్న వెంటనే విభీషణుడు తన అంగీకారం తెలిపాడు. హనుమంతుడు వెళ్ళి సీతమ్మ తల్లికి ఆ శుభవార్తను వినిపించగానే ఆ వార్త విన్న సీతాదేవి ఆనందంతో, హనుమంత, ఇంత మంచి వార్త తెచ్చిన నీకు కృతజ్ఞత ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అప్పుడు హనుమంతుడు అన్నాడు, అమ్మా నాకు కోరిక మిగిలిపోయింది అన్నాడు స్వామి. ఏమి అయ్యా, ఏమి నీ కోరిక? ఏ పరామర్శడైనా కార్యం చేసేవాడివి కదా, నా దగ్గరకు వచ్చేటప్పుడు కూడా రాముడిని ఏం అడగలేదే, పోనీ నా నుంచి వెళ్ళేటప్పుడు నన్నేం కోరలేదే, ఇప్పుడు నువ్వేం కోరతావు అంటే, అమ్మ ఆ రోజున నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ రాక్షస స్త్రీలందరూ చుట్టూ కూర్చొని నిన్ను వేధించడం నా కళ్ళారా చూశాను. అప్పుడు నాకు తన్నుదాం అనిపించిందమ్మా, కానీ పని చెడిపోతుందేమోనని వీళ్ళని కొట్టలేదు. ఇప్పుడు పని అవుతోంది కనుక వీళ్ళు నాకు తనడానికి అనుమతి ఇవ్వమ్మా అని అడిగాడు ఆంజనేయ స్వామి. అప్పుడు సీతమ్మ తల్లి అన్నది, ఏమయ్యా హనుమ, ఇంత అల్పమైన కోరిక, కోరకూడని కోరిక కోరుతున్నావే, నా బిడ్డవైన నువ్వు ఇదేనటయ్యా అడిగేదంటే, అదేంటమ్మా అలా అంటావు, వీళ్ళని హింసించలేదు, నిన్ను బాధ పెట్టలేదు అంటే అప్పుడు అమ్మ వ్యాఘ్రపల్లి ఒక సంవాదం అనే చిన్న కథ కూడా చెప్తోంది ఆంజనేయ స్వామికి. అక్కడ ఒక పాఠశాలి అడవిలో వెడుతూ
వాడికి ఒక భల్లూకం అంటే అక్కడ ఎలుగుబంటి ఒకటి వెంటబడుతుంటే అది వ్యాఘ్రం అంటే పులి వెంటబడుతూ ఉంటే వీడేం చేస్తాడు, చెట్టు ఎక్కేస్తాడు ప్రాణాలు కాపాడుకోవడానికి. ఆ చెట్టు మీద ఎలుగుబంటి పడుకొని ఉంటే వీడు అనుకుంటాడు కిందికి పోతే కొంచెం వేస్తుంది, పైన ఉంటే ఇప్పుడు ఎలుగుబంటి చిక్కాను నేను చచ్చిపోతానేమో అనుకుంటుంటే వెంటనే ఎలుగుబంటి నిద్ర వచ్చి లేస్తాడు. వీడికి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి బ్రతికినాడతాడు, వేడుకుంటాడు, శరణాగతి పొందుతాను అంటాడు, నువ్వు నాకు అభయం ఇవ్వాలి అంటాడు. దాంతో ఎలుగుబంటి అన్నది ఏం పర్వాలేదు నాయన, నేను నీకు అభయం ఇస్తున్నాను, నువ్వు పడుకో హాయిగా నిద్రపో అనగానే వీడేం చేశాడు, బాగా పరిగెత్తున్నాడేమో అలసిపోయాడేమో ఆ చెట్టు కొమ్మ మీదే ఆ ఎలుగుబంటి తొడ మీదే వాడు పడుకున్నాడు. ఈ లోపల పులి మాట్లాడుతోంది ఎలుగుబంటితో, ఎలుగుబంటి బావా, నువ్వు నేను ఇద్దరు అడవిలో ఉండేవాళ్ళం, నీ అవసరం నాకు వస్తుంది, నా అవసరం నీకు వస్తుంది, వీడెవడం మధ్య జాతి వాడు మానవుడు, వీడితో మనకేమిటి పని కనుక, కాబట్టి ఒక పని చేయి, వాడు ఒక తోపుతో వస్తే కింద పడతాడు, నేను శుభ్రంగా వాడిని తినేస్తాను, ఆకలి తిరిగానే నేను వెళ్ళిపోతాను, రేపు నీ అవసరం ఏదైనా నాకు నేను చేయవలసిన సాయం ఉంటే నేను నీకు చేతును కదా అని ఎలుగుబంటితో అన్నది. దానికి ఎలుగుబంటి అన్నది, వాడు ఎవడైనా కానీ ఏ జాతి వాడైనా కానీ వాడు నాకు అపాయమే చేయని ఉపకారమే చేయని, వాడు నన్ను శరణాగతి పొందాను అని నమస్కారం చేసి నా కాళ్ళు పట్టుకున్న తర్వాత నేను నీకు అభయం ఇచ్చాను అన్న తర్వాత వాడిని నేను కింద పడేసి నీకు ఆహారంగా చేస్తే ఇప్పటికే ఎలుగుబంటి జన్మలో పడి ఏడుస్తున్నాను, రేపు ఇంకే జన్మ వస్తుందో మాట తప్పితే, అందువల్ల నేను ఆ పని చేయలేను అన్నది ఎలుగుబంటి. దీంతో సరే అని అలాగే కూర్చుంది పులి. ఈ లోపల వాడు నిద్ర లేచాడు. ఎలుగుబంటి అన్నది, అబ్బాయి బాగా నిద్రపోయావు, ఇప్పుడు నాకు అలసట వస్తుంది, నేను పడుకుంటాను, కాస్త ముందు నాయన అని చెప్తే వీడు అలాగే కూర్చున్నాడు. ఎలుగుబంటి వాడి తొడ మీద పడుకుంది. ఈ పులి వాడితో మాట్లాడుతుంది, ఏమంటుంది, ఒరే మానవ, ఇప్పటిదాకా బాగానే నిద్రపోయావు, కానీ నువ్వు ఇప్పుడు ఒక ఉపద్రవం రాబోతోంది, ఆ ఎలుగుబంటి బాగా గురి పెట్టి నిద్రపోతుంది, నిద్ర నుంచి లేవగానే దానికి ఆకలిస్తుంది, ఆకలిగానే నేను తింటుంది. వాడన్నాడు, అయితే నేనేం చెయ్యాలి, మనిషి కదండి, అందుకని అయితే నేనేం చేయమంటావు అని అడిగితే అప్పుడు ఆ పులి చెప్పింది, ఆ ఎలుగుబంటి కిందికి తోయి శుభ్రంగా చచ్చిపోతుంది, నేను తినేస్తాను, ఈ లోపల నువ్వు నీ దాన్ని పోదువు కానీ నేను ఆకలి తీరిన తర్వాత నా ఎదురుగా ఇంకోటి ఉన్న పదార్థం నేను ముట్టను అని చెప్పగానే వీడు దాన్ని తోసేసాడు ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటి ఏం చేసింది, మెలుకొని ఆ గోడతోటి బాగా చెట్టు మళ్ళీ ఎక్కి మళ్ళీ బాటసారికి దగ్గరగా వస్తుంటే వాడు అనుకున్నాడు, ఇప్పుడు ఇది వచ్చి నన్ను తినేస్తుంది, నాకు అదేం కాను అని. కానీ ఆ ఎలుగుబంటి పైకి వచ్చి వాడి తొడ మీద పడుకొని ఎప్పట్లాగే నిద్రపోవడానికి పడుకుంది. వాడి కళ్ళంట నీళ్లు తిరిగాయి, ఇదేంటి నేను ఆ ఎలుగుబంటిని చంపేద్దాం అనుకుంటే ఆ ఎలుగుబంటి అది మనస్సులో లేకుండా మళ్ళీ ఎప్పట్లాగే ఏం తెలియదు అన్నాక వచ్చి నా తొడ మీద పడుకుంది కదా అంటే అప్పుడు ఆ ఎలుగుబంటి చెప్తుందట, ఒరే మానవ, ఒక్కసారి అభయం ఇచ్చిన తర్వాత వాడు మాకు మంచి చేశాడా చెడు చేశాడా, నా ప్రాణం తీయడానికి వచ్చాడా ప్రాణం పోయడానికి వచ్చాడా అనేటువంటి ఈ ద్వంద్వాన్ని ఎవరైతే కట్టిపెట్టి అభయం ఇచ్చిన వాడికి రక్షణగా నిలుస్తారో అలాంటి వాడిదయ్యా నిజమైన జన్మ అంటే, అలాంటి వాడు బ్రతికేదే బ్రతుకు. అంతేగాని మాట ఇచ్చిన వాడి కిందికి తోసేసి ప్రాణాలు తీయటం అది ఏ జాతి ధర్మం, అది నేను చెయ్యలేను అని చెప్పిందట ఎలుగుబంటి. అప్పుడు రామచంద్రమూర్తులు వారు అక్కడ అద్భుతంగా హనుమను పంపిస్తే హనుమతో అమ్మ చెప్పిన కథ ఏమిటి, ఈ కథ చెప్పింది. ఇప్పుడు చెప్పమయ్యా, వాడు నా పాదాలు పట్టి వేడుకున్నారు, మరి వాళ్ళని ఇప్పుడు నేను కొట్టమన్నాను అనుకో, తన్నమన్నాను అనుకో, ఇప్పుడు నా గత ఏమవుతుంది, అభయం ఇచ్చిన తర్వాత వాళ్ళని దెబ్బపడేలా చేస్తే అక్కడ నా ధర్మం ఏమిటి అని అమ్మ చెప్పగానే అప్పుడు అమ్మకు నమస్కారం చేశాడు. అందుకే పాపానాంబా శుభానాంబా వదారహాణం ప్రబంగమా కార్యం కరుణమాన్యైనా నక్కచ్చిన పరాధ్యతి అని సీతాదేవి వారి చరమ శ్లోకం. మనకు రామచంద్రమూర్తికి ఎలాగైతే చరమ శ్లోకం ఉందో అమ్మవారికి కూడా ఉంటుందన్నమాట రామాయణంలో. సరే, అలాగే అమ్మ అతన్ని వారించగానే వెంటనే స్వామివారు మరి అమ్మ రమ్మంటున్నా, అమ్మ నేను తీసుకొని రాముడు రమ్మంటున్నాడు అమ్మ అనగానే ఆ రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్ళగానే అప్పుడు భర్త పంపినటువంటి ఆదేశానుసారంగా అమ్మ చక్కగా స్నానం చేసి అలంకరించుకొని శ్రీరాముడు ఉన్న చోటకి పల్లకీలో వస్తుంది సీతాదేవి తల్లి. ఆవిడకు దారిపడం కోసం అక్కడ ఉన్నటువంటి వానరుల్ని ఒక పక్కకు పంపించేశాడు విభీషణుని వాడు. దానికి శ్రీరాముడు విభీషణుడు ఇలాగా కాస్త ఆ వానరుల్ని ఇలా అనేటప్పుడు అండి ఒక రకమైన విసుగు, అంటే ఇప్పుడు నేను రాజునయ్యాను కదా, ఇవి కోతులు కదా, ఎంతటి వాడికైనా పదవి అహంకారం ధన అహంకారం తెలియకుండానే వస్తుందండి ఒంటి మీద. అది తెలియదు, నాకు అహంకారం వచ్చినట్టు కూడా తెలియదు అనమాట, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
అది కాస్త విభీషణుడు చూపించాడండి అక్కడ. పోతులారా తప్పకోండి తప్పకోండి, అమ్మగారు వస్తున్నారు తప్పకోండి తప్పకోండి అని అంటూ ఉంటే అది చూశాడండి రామచంద్రమూర్తి. విభీషణ, ఎందుకు అలా వాళ్ళు తోస్తున్నావు, వాళ్ళు ఎందుకు అలా అదిలిస్తున్నావు, వాళ్ళని అలా తూష్ణీభావంతో చూడడం అనేటువంటిది నాకు నచ్చలేదు. వాళ్ళని ఎందుకు అలా బాధిస్తున్నావు, వాళ్ళంతా నా వాళ్ళు, నన్ను నువ్వు ఎలా చూసుకుంటావో నేను అభయమిచ్చినటువంటి వానరులు కూడా నువ్వు అలా చూసుకున్నప్పుడే నువ్వు సరిగా రామసేవ చేసినట్టు. అంతేగాని రాముని అయితే పూజిస్తాను, రామభక్తుని అయితే నెట్టేస్తానంటే రామభక్తుని నెట్టేసినప్పుడు రాముడు మెచ్చుకుంటాడు.